ఓం నమో సూర్యనారాయణాయ నమః. రథసప్తమి పూజ ఎందుకు చేయాలి? సూర్యుడు జన్మించిన రోజు కాబట్టి దీన్ని సూర్య జయంతిగా జరుపుకుంటారు. సూర్యరశ్మి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి, చర్మ వ్యాధులు, కంటి సమస్యల నుండి విముక్తి కోసం ఈ పూజను చేస్తారు. రథసప్తమి రోజున ఆచరించే అరుణోదయ స్నానం, సూర్యారాధన వలన 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆయుర ఆరోగ్యాలు, సంతాన ప్రాప్తి, సకల కార్యసిద్ధి కోసం భక్తులు ఈ పర్వదినాన్ని ఎంతో నిష్ఠతో జరుపుకుంటారు. అలానే రథసప్తమి పూజ ఎలా చేయాలి అంటే, రథసప్తమి నాడు సూర్యరశ్మి పడే చోట ఆవు పేడతో శుద్ధి చేయాలి. పిడకల పొయ్యి పెట్టాలి. ఇత్తడి పాత్రలో ఆవు పాలను పొంగించాలి. పాలు పొంగే సమయంలో కొత్త బియ్యం, బెల్లంతో పరమాన్నం చేయాలి. దాన్ని చిక్కుడాకుల్లో సూర్యునికి నివేదన చేయాలి. అనంతరం అందరికీ వితరణ చేస్తే మంచి జరుగుతుందనే ఒక నమ్మకం కూడా ఉంది. అలాగే చిక్కుడుకాయలు, కొబ్బరి పుల్లలతో ఒక చిన్న రథాన్ని తయారు చేసి పూజించాలి. పాలు పొంగడం ఇంటికి అభివృద్ధికి సంకేతంగా సూచిస్తారు. ఈ విధంగా సూర్యనారాయణ స్వామి రథసప్తమి పూజా విధానము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని ఆచరించి ఆయన ఆశీస్సులు పొందుతారని